సో గోదావరి గారు అంటే అక్కడంతా కూడా మొత్తం సింగరేణి అండ్ స్పెషల్లీ మీ ఫాదర్ కూడా సింగరేణి ఒక ఎంప్లాయ్. అంటే సింగరేణిలో బొగ్గు గనిలో పనిచేసేటోళ్ళది ఒకటే ఒక వర్డ్ చెప్తా, బయట ఉన్న వాళ్ళకి వెలుతురు కోసం వీళ్ళు చీకట్లో బతుకుతారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు సింగరేణిలో. ఒక్కొక్కరు తట్టలు మోస్తూ ఉంటే ఇక్కడ వెనకాల ఈ ఏరియాలో ఇంత ఉబ్బిపోతుంది అనమాట. తట్టలు మోస్తూ 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 ఇలా ఉండిపోతుంది, ఇంత ఉబ్బుతుంది. అది లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. లోపల డస్ట్ వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చాలా అవుతూ ఉంటాయి. కొంతమంది లోపలికి వెళ్ళి మీద బండ పడిపోవడం. సింగరేణి కాలరీస్లో ఉన్న వాళ్ళు కులం మతం లేకుండా పెరిగిన వాళ్ళం మేము దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, సంక్రాంతి వస్తే చిక్నియాలు చేసుకుంటారు. మా ఇంట్లో ముస్లిమ్స్ ఇంట్లో చిక్నియాలు చేసుకుంటారు. సో ఇలాంటి వాతావరణంలో చాలా మంది పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోదావరి గని కదా. సో గోదావరి గని అంటే అక్కడంతా కూడా మొత్తం సింగరేణి ఫ్యామిలీ అంతా ఉంటుంది అక్కడ పెద్దగా. సో సింగరేణి ఫ్యామిలీ నుంచి ఈరోజు మీరు వచ్చారు అండ్ స్పెషల్లీ మీ ఫాదర్ కూడా సింగరేణి ఒక ఎంప్లాయ్. సో దగ్గరుండి మీరు చాలా సందర్భాల్లో ఈ సింగరేణి ఫ్యామిలీస్ అందరినీ కూడా మీరు చూశారు కాబట్టి, సింగరేణి ఎంప్లాయీస్ అనేది అలా లైఫ్ ఎట్లుంటుందో కూడా చూశారు కాబట్టి ఒకసారి చెప్పండి. అసలు చాలా మందికి ఏంటంటే సింగరేణి అంటే ఏముందని ఒక కామన్గా ఉంది. అంటే ఈరోజు భూమి పైన ఒక రైతు కూడా కష్టపడుతున్నాడు, అలానే ఒక ఇండియన్ ఆర్మీ కూడా కష్టపడుతున్నాడు. కానీ నేనేమంటానంటే రైతు అండ్ ఇండియన్ ఆర్మీ వీళ్ళ కష్టంతో పాటు కూడా సింగరేణి ఎంప్లాయీస్ కష్టం కూడా అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ అది నేను బయట నుంచే చూసిన, మీరు దగ్గరుండి చూసారు కాబట్టి సింగరేణి గురించి కొంచెం చెప్పండి. అంటే సింగరేణిలో బొగ్గు గనిలో పనిచేసేటోళ్ళది ఒకటే ఒక వర్డ్ చెప్తా, అంటే బయట ఉన్న వాళ్ళకి వెలుతురు కోసం వీళ్ళు చీకట్లో బతుకుతారు. లోపల లైఫ్ రిస్క్, అది కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు సింగరేణిలో. అది చాలామందికి తెలియదు. రీసెంట్లీ 1.5-2 years బ్యాక్ కూడా ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటర్ రావడం, కోల్స్ పడిపోవడం, లేదా లోపల కొన్ని మిషన్స్ వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం. ఇవన్నీ కోల్ మైన్స్తోనే ఏంటంటే కోల్తోనే మీకు కరెంట్ సప్లై అవుతుంది. వీళ్ళ ద్వారానే మనకు వెలుతురు వస్తుంది చాలా ఇండియాలో చాలా చోట. సో వాళ్ళు చీకట్లో పనిచేస్తూ మనకు వెలుతురు ఇస్తున్నారు. సో వాళ్ళని చీకటి సూర్యులు అంటారు అన్నమాట సింగరేణి కార్మికులని. వాళ్ళ కష్టం అంతో ఇంతో కాదు. వాళ్ళు పొద్దున, ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ యూస్ టు డూ సింగరేణి జాబ్, రైట్? సో ఒక 5 kilometers, ఒకప్పుడు 5 kilometers లోపల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 5 kilometers మళ్ళీ బయటికి వచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు తట్టలు మోస్తూ ఉంటే ఇక్కడ వెనకాల ఈ ఏరియాలో ఇంత ఉబ్బిపోతుంది అనమాట. తట్టలు మోస్తూ 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 ఇలా ఉండిపోతుంది, ఇంత ఉబ్బుతుంది. అది అలా చాలామంది మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే సింగరేణిలో వాళ్ళు 5 kilometers నడవడం, 5 kilometers రావడం, ప్లస్ చాలామందికి ఊపిరితిత్తులు జామ్ అయిపోతాయి. ఎందుకంటే లోపల డస్ట్ వల్ల లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. లోపల డస్ట్ వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చాలా అవుతూ ఉంటాయి. ఇవన్నీ చాలామందికి తెలియదు. వాళ్ళు ఎందుకు సింగరేణిలో చాలామంది డ్రింక్ చేస్తారు ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం మారింది, కానీ ఒకప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు చాలామంది. ఎందుకు డ్రింక్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి మోకాళ్ళ నొప్పులతోని వాళ్ళు నిద్ర రావాలి అని చెప్పేసి కొంతమంది తాగి అట్లా నిద్రపోయేటోళ్ళు. అలా కొంచెం తాగుడు కూడా చాలామంది బానిస అయిపోయి తాగుడికి ఇదైపోయి అలా కూడా పాపం ఇదైపోయిన వాళ్ళు, లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది లోపలికి వెళ్ళి మీద బండ పడిపోతే తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల అని చెప్పేసి అలా కూడా ఉన్న వ్యక్తులు ఉన్నారు. అందులో మా ఫాదర్. ఎప్పుడో పడిన కోల్ తల మీద ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది బయటపడింది. ఫిట్స్ రావడం జరిగింది. అదంతా ఎందుకు అయింది అంటే లోపల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అని. అది ఎప్పుడు జరిగింది అంటే 7-8 years 10 years బ్యాక్ అట్లా ఒక బండ పడింది. దానివల్ల అప్పుడు ఎఫెక్ట్ ఇప్పుడు బయటపడ్డది. అంటే ఏజ్ పెరిగిన తర్వాత అది బయటపడతాయి అన్నమాట ఇవి. సో ఇలా చాలామంది, మా నాన్నకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కూడా ఆయన ప్రాపర్ ఫుడ్ కానీ లేకపోతే ఆయన టైమింగ్స్ కానీ లేదంటే లోపల వర్క్ చేయడము అది దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అలా చాలా అయిందనమాట. సో ఇలా నేను మా సింగరేణిలో ఇంకోటి గొప్పతనం ఏంటంటే దెర్ ఈజ్ నో రిలీజియన్, దెర్ ఈజ్ నో క్యాస్ట్ అండి. నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి నేను ఈ క్యాస్ట్ గురించి ఈ రిలీజియన్ గురించి వింటున్నాం. బట్ సింగరేణిలో అలా ఉండదన్న. సింగరేణి కాలరీస్లో ఉన్న వాళ్ళు కులం మతం లేకుండా పెరిగిన వాళ్ళం మేము.
ఈరోజు నేను స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నా అంటే కేవలం నేను గోదావరిఖనిలో సింగరేణిలో పుట్టినందుకే, అక్కడ పెరిగినందుకే. నా దోస్తులతో కానీ లేకుంటే మేము దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, ఇట్లా మైసమ్మ, పోచమ్మ, ఇవన్నీ మా ఏరియాలో ఎప్పుడు ఏది ఉన్నా కూడా, హోలీ ఆడేటప్పుడు కానీ, లేకుంటే రంజాన్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే మన మొహరం వచ్చినప్పుడు కానీ, సింగరేణి మాకు సంక్రాంతి వస్తే చిక్నియాలు చేసుకుంటారు. మా ఇంట్లో ముస్లిమ్స్ ఇంట్లో చిక్నియాలు చేసుకుంటారు, గ్యారాలు చేసుకుంటారు, అప్పాలు చేసుకుంటాం, అర్షలు చేసుకుంటాం. సో ఇలాంటి వాతావరణంలో చాలామంది పెరిగిన వాళ్ళు ఉన్నారు. మీరు ఈ మధ్య కాలంలో ఇవన్నీ వింటున్నారు, రిలీజియన్ అని క్యాష్. బట్ గోదావరిఖనిలో అట్లా ఉండదు. సింగరేణి వాళ్ళ గురించి వాళ్ళు ఒక్కటే నేర్పించింది ఏంటంటే ఎదుటోడికి సాయం చేయాలనేది. సింగరేణి ప్రతి ఒక్కడు మా దగ్గర 10 రూపాయలు ఉంటే కనీసం ఎమర్జెన్సీ ఉంటే 5 రూపాయలు దానం చేసేస్తాడు బా. ఇది మాత్రం పక్కా. చాలా మంది సింగరేణి దగ్గర ఉన్నది అది. నేను ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా చూసిన. ఒక పెళ్లి అవుతుంది అనుకో, ఒక ఆడపిల్ల పెళ్లి అవుతుంది ఏదో ఫ్రెండ్స్ గ్యాంగ్లో, అంటే సింగరేణిలో ఆ బాయిలో, అంటే బాయ్ అంటే అండర్ గ్రౌండ్, ఆ సంబంధించిన 10 ఇంక్లైన్ 10A 11A ఇట్లా ఉంటుంది అనమాట. అక్కడ సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ 11Aకి సంబంధించిన ఒకరి బిడ్డకి పెళ్ళి ఉంది, వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి అంటే అందరు ఐకమత్యం అయ్యి అందరు తలా ఇంత వేసి ఆ పెళ్లి జరుపుతారు అనమాట. ఇది ఒకప్పుడు నేను చూసిన, నా కల్లారా. అంత గొప్పతనం ఉంటుంది సింగరేణిలో. చాలామందికి అది తెలియదు. ఎంత కష్టపడి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ రిస్క్లో పెట్టి మనకు వెలుతురుని ఇస్తున్నారు బయట ఇప్పుడు. ఇదంతా అది సింగరేణి గొప్పతత్వం నా దృష్టిలో. గ్రేట్. మీరు చెప్పిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ అనేది నాకు చాలా పెరిగింది. ఎందుకంటే మాకు అంత దగ్గరుండి మేము చూసేటోళ్ళం కాదు, సిటీలో పుట్టి పెరిగేటోళ్ళం. సో అట్లాంటిది మీరు చాలా దగ్గర నుంచి చూపించారు ఇప్పుడు నిజంగా. అంటే ఇంకా మీరు చెప్పిన దాంట్లో ఇంకా చాలా తక్కువనే, ఇంకా అక్కడ లైవ్లో ఇంకా ఎక్కువ ఉందని అనిపిస్తుంది చాలా చూస్తుంది. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. రైట్.